అందరికీ నమస్కారం. ఈ దేశంలో రైతు స్థానం ఎక్కడ? చూడండి, అందరూ ఆలోచించండి. రైతు దేశానికి వెన్నెముక అన్నారు, జై కిసాన్ అని కూడా అన్నారు. జై కిసాన్ అంటే అర్థం ఏంటండి? రైతు వర్ధిల్లాలని అర్థం. మరి ఎక్కడ వర్ధిల్లుతున్నాడండి రైతు అనేవాడు? మాయమైపోతున్నాడమ్మా రైతన్నవాడు. రైతు అనేవాడు మాయమైపోతుండ్రు. అసలు ఎక్కడున్నారు రైతులు? ఇలా రైతుల పరిస్థితి మరీ కడు దయనీయంగా ఉందండి. దేశంలో రైతుల పరిస్థితి అత్యంత హీనమైనదిగా ఉంది. అందుకనే రైతు అనేవాడు మాయమైపోతున్నాడు. 6 కాలం కష్టపడి రైతులకు అప్పులు తప్ప మిగిలేది ఏమీ లేదు, సున్నా. 6 కాలం కష్టపడితే ఎండనక వాననక మరి ఇన్ని రకాలుగా కష్టపడుతున్నా కూడా రైతుకి అప్పులు తప్ప ఏం మిగిలేదు, శూన్యం. ఆత్మహత్యలు మిగులుతున్నాయి, కుటుంబాలు చిత్రమైపోతున్నాయి ఇవాళ వ్యవసాయం చేసే రైతు. ఈ సందర్భంగా మరి ప్రభుత్వాలు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అత్యవసరంగా ఉందన్నమాట. రైతులు అనేవాడు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పులతోనే మరణిస్తున్నాడు. ఎంత దయనీయమైన పరిస్థితి అండి రైతుది. హృదయం చెలించిపోతుంది రైతు గురించి మాట్లాడాలంటే. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, రైతులు దేశానికి వెన్నెముకని మరి అందరూ మహానుభావులు చెప్తుంటారు. వాస్తవంగా దేశానికి వెన్నెముక. ఈ 5 ఏళ్ళు మరి నోట్లోకి వెళుతున్నాయంటే కారణం రైతే. అదే రైతు లేకపోతే మన సృష్టి ఉండదు, ప్రపంచమే ఉండదు. ఎంత పరిస్థితి ఉందండి ఈరోజు రైతు పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఆలోచించండి ఒకసారి. చూడండి, ఒకసారి నేను ఒకటి చెప్తాను మీకు. సిగరెట్ తయారు చేసేవాడు బాగానే ఉన్నాడు, వాడు కుటుంబానితో బాగానే ఉన్నాడు. కానీ సిగరెట్ తయారు చేయటం మూలంగా మరి ప్రజల యొక్క ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అయినా సరే వాడు లాభాల బాటలోనే ఉన్నాడు. మరి లిక్కర్ తయారు చేసేవాడిని చూడండి. లిక్కర్ తయారు చేసేవాడు కూడా వాడు కుటుంబంతో లాభాల బాటలోనే నడుస్తున్నాడు. కానీ ప్రజలు మాత్రం అనారోగ్యానికి గురవుతున్నారు. మరి రైతు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి మట్టి తిని మట్టి కక్కి వ్యవసాయం చేసి మనకి మరి ఆహారాన్ని అందిస్తున్న రైతు మన 5 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయంటే ఈరోజు కారణం రైతే. అలాంటి రైతు మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు. మరి అలాంటి రైతు ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడడం ఏంటండి? వాట్ ఈస్ దిస్? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఆలోచించండి ప్రజలారా. రైతుల పరిస్థితి ఏంటి? మనం తక్షణమే ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి దయనీయ పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారంటే ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వాలన్నీ కూడా గిట్టుబాటు ధర కల్పించాలి. అందరూ కూడా మూకుమ్మడిగా మరి అందరూ కూడా పెద్ద ఎత్తున మనం రైతుల గురించి తప్పనిసరిగా అందరం కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉంది. అలాంటి రైతు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? రైతు పండించిన ధాన్యాన్ని మనం ఏం చేయాలి? ఎక్స్పోర్ట్ చేయాలి. ఖచ్చితంగా మనం ఎక్స్పోర్ట్ చేసే విధంగా మనం ప్రభుత్వాలని మరి తప్పనిసరిగా ఒత్తిడి తీసుకురావాలి. అలాగే రైతు పండించిన దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలి. అలా ప్రాసెసింగ్ చేసి వాల్యూ ఎడిషన్ను మనం పెంచాలి. ఇలా చేయగలిగితేనే రైతు ఖచ్చితంగా మనకి రాబోయే రోజుల్లో మరి రైతు అనేవాడు వర్ధిల్లుతాడు. జై కిసాన్ అనే దానికి నిజమైన అర్థం ఉంటుందన్నమాట. కాబట్టి మనం అందరం కూడా రైతులకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరిచి అలాగే రైతులు అనేవారు నిజమైన రైతుల పేరు చెప్పుకోకుండా రైతులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని మరి చట్టాల్లోకి తీసుకెళ్ళాలి. వాళ్ళ ప్రజాప్రతినిధులుగా తీసుకెళ్తే చట్టసభల్లోకి తీసుకెళ్ళినట్లయితే మరి వాళ్ళకి రైతుల కష్టాలు ఏంటో తెలుసు. కాబట్టి చట్టాలని సవరించడానికి కూడా అవకాశం ఉంది. సాధక బాధలు వాళ్ళకి తెలుసు. కానీ మరి నేను రైతులని చెప్పుకొని మరి చట్టసభల్లోకి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ వాస్తవంగా వ్యవసాయం చేసేవాళ్ళు, వాస్తవంగా రైతులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక మనం చట్టసభల్లోకి కనుక తీసుకెళ్ళినట్టయితే రైతు సమస్యల గురించి మరి పోరాడి రైతులకు వెన్నుదన్నుగా నిలిచే అవకాశం భవిష్యత్తులో ఉందన్నమాట. కాబట్టి రైతు అనేవారు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వారందరికీ మనం మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రైతుల్ని తప్పనిసరిగా ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలి. రైతుల్ని కనుక చట్టసభలు నిజమైన రైతులు అంటే రైతు పేరు చెప్పుకునే వాళ్ళు కాదు, కానీ నిజమైన రైతుల్ని కనుక మనం చట్టసభల్లోకి తీసుకెళ్ళినట్టయితే రైతు బాధలేంటో, వాళ్ళు పడే కష్టాలేంటో వాళ్ళు ప్రత్యక్షంగా చట్టసభల్లో మరి వివరించడానికి అవకాశం ఉంది. అలాగే చట్టాలను కూడా మార్చడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రైతులు కూడా మరి వెన్నుదన్నుగా ఉండే అవకాశం ఉందన్నమాట. కాబట్టి మనం జై కిసాన్ అనే విధానాన్ని మనం రైతు అనేవారు వర్ధిల్లాలంటే తప్పనిసరిగా మనం అందరం కూడా మరి ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి రైతులందరికీ సపోర్ట్ చేయాలి. ప్రభుత్వాలు కూడా దీని గురించి ఆలోచించి రైతుని మనం కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.